కరోనా సమయంలో లాక్ డౌన్ కారణంగా ఎంతోమంది వలస కార్మికులు రోడ్డున పడ్డ విషయం అందరికీ తెలిసిందే. అయితే వాళ్లు పడ్డ కష్టాలు, కొన్ని వేల కిలోమీటర్లు నడక ప్రయాణంలో సాగే ఈ వలస జీవితాల మీద తీసి నటువంటి చిత్రమే వలస. కళాకార్ ప్రొడక్షన్స్లో శ్రావ్య ఫిలిమ్స్ బ్యానర్పై పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో వలస చిత్రం జనవరి 1వ తేదీన విడుదలకు సిద్ధమైంది. గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పలదేవన్ రెడ్డి ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ నిర్వహించారు. ఈ సందర్భంగా దేవన్ రెడ్డి మాట్లాడుతూ గాజువాక ప్రాంతానికి చెందిన తులసిరాం వలస చిత్రంతో మంచి పేరు రావాలని కోరారు. అలాగే ఈ చిత్రంలో కథానాయకులుగా మనోజ్ నందన్, కథానాయకిగా తేజు, గౌరీ, వినయ్ మాదేవ్, ఎఫ్ఎం బాబాయ్కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ నాయకురాలు గంగలూరి రోజా రాణి, భూపతి రాజు, సుజాత, త్రిమూర్తులు, శారద తదితరులు పాల్గొన్నారా. కళాకార ప్రొడక్షన్స్ శ్రీ శ్రావ్య ఫిలిమ్స్ వారి ఆధ్వర్యంలో వలస మూవీ, మరి ఈ యొక్క సినిమా టైటిల్ చూస్తేనే అర్థమవుతుంది వలస అంటే ఏంటన్నది. ఎందుకంటే మనం చూసాం ఈ కరోనా వైరస్ వల్ల ప్రపంచం అంతా ఏ విధంగా ఇబ్బంది పడింది. అదేవిధంగా మన భారతదేశం ఈ యొక్క వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో చాలామంది నార్త్ నుంచి సౌత్ వచ్చి పనిచేసినటువంటి వారు, అలాగే సౌత్ నుంచి నార్త్ వెళ్ళి పనిచేసినటువంటి వారు ఏ విధంగా వాళ్ళు ఊరు చేరుకోవడానికి పడినటువంటి కష్టం ఈ యొక్క వలస సినిమాలో ప్రతి సన్నివేశం కూడా చిత్రీకరించబడి జరిగింది. మరి ఇందులో మన తులసి గారు, మన బాజా ఒక ఎఫ్ఎం బాబాయ్ గారు మరి ఇందులో నటించారు. మరి ఈ యొక్క సినిమా మీద ఎంతో ఎక్స్పెక్టేషన్స్తో ప్రజలందరూ ఉన్నారు. ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ అయింది. మరి మనందరికీ తెలుసు, చాలామందికి ఇంకా తెలియనటువంటి సంఘటనలు ఏటేటి ఆ టైంలో, ఈ లాక్డౌన్ టైంలో జరిగినటువంటి సంఘటనలు. వలస కార్మికులు వాళ్ళ ఫ్యామిలీస్, చిన్నపిల్లలు వాళ్ళని కానీ, అలాగే వృద్ధులు, తల్లిదండ్రులు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళని కానీ వేసుకొని ఏ విధంగా మరి నాకు తెలిసి నెలలు నడిచినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది నెలలు నడిచినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. చిన్నపిల్లల్ని సంకరం వేసుకొని పెద్ద పెద్ద లగేజెస్తోని, బ్యాగ్స్తోని, వాళ్ళు వృద్ధులైనటువంటి తల్లిదండ్రులతోని మరి అంతా రోడ్ల మీద. నాకు తెలిసి మంచి ఎండాకాలం, అది మార్చి నెల, ఏప్రిల్ నెలలో జరిగిన సంఘటన కాబట్టి ఇది. మరి ఆ నెలలో ఎంతో నీళ్లు దొరక్క, రోడ్డు మీద ఎక్కడ తిండి లేక వాళ్ళు పడినటువంటి కష్టాలు అన్నీ కూడా ఈ యొక్క సినిమాలో ప్రతి సన్నివేశం కూడా చాలా చక్కగా తీర్చిదిద్దారు. మరి జనవరి 1న ఈ యొక్క సినిమా రిలీజ్ సందర్భంగా ఎవరైతే ఈ యొక్క సినిమా తీసారో దర్శకులు కానీ, నిర్మాతకు కానీ, అందరూ నటించినటువంటి నటులందరికీ కూడా మరి పేరు పేరున వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఇటువంటి సినిమాలు తీయడం ద్వారా మరి ప్రజల్లో ఏదైతే రియల్గా జరిగినటువంటి సంఘటనలు, చాలామంది ఇంట్లో ఉండిపోయాం, అప్పుడు చాలామంది తెలియదు. ముందుగా మరి మన గాజువాక శాసనసభ్యులైనటువంటి మరి తనయులు మరి దేవన్ రెడ్డి గారికి, అలాగే రోజారమణి గారికి, అలాగే మన నటీనటులు ఎఫ్ఎం బాబాయ్ గారు, మరి నాయుడు గారు, అలాగే శారద గారు, మరి మూర్తి గారు, అలాగే అందరూ కూడా ఈరోజు వలస అనే చిత్రం పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఇదేంటంటే మనకి కరోనా సమయంలో, కరోనా మహమ్మారి వల్ల ఎంతోమంది చాలామంది ఇబ్బందులు పడ్డారు, ఫైనాన్షియల్గా చాలా కష్టాలు పడ్డారు. కానీ వలస కార్మికులు అన్నది అది చెప్పలేని బాధ అండి అది. ఎందుకంటే వాళ్ళు కిలోమీటర్లు, రాష్ట్రాలు దాటి పిల్లల్ని సంఖ్యలో పెట్టుకొని ఎన్నో కష్టాలు పడుతూ రోడ్ల మీద వాళ్ళు పడ్డ కష్టం అంతా ఇంత కాదండి. ఎందుకంటే ఎంతోమంది సహకరించినా కూడా వాళ్ళ ఇబ్బందులు ఎలా ఉన్నాయి ఏంటి అన్నది ఈ యొక్క వలస చిత్రంలో మనందరం కూడా చూపించబడతాం. అయితే దీనికి వచ్చేసి సునీల్ కుమార్ రెడ్డి గారి దర్శకత్వం, కళాకార్ ప్రొడక్షన్స్లో శ్రావ్య ఫిలిమ్స్లో బ్యానర్ మీద నిర్మిస్తున్నటువంటి వలస చిత్రం. ఆయన 14 నంది అవార్డులు తీసుకున్నటువంటి సునీల్ కుమార్ రెడ్డి గారి దర్శకత్వంలో మరి వస్తున్నటువంటి వలస చిత్రం మరి జనవరి 1వ తారీఖున విడుదలవుతుంది. సో మరొకసారి ప్రతి భారతీయుడు ఈ యొక్క చిత్రాన్ని రెస్పాన్సిబిలిటీగా చూడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మన గాజువాక తరపు నుంచి మన దేవన్ రెడ్డి గారు అందరూ కూడా ఈ యొక్క సినిమాకి ఆశీస్సులు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు చూస్తూ ఉంటే మన గాజువాక అబ్బాయి తులసిరాము ఈ సినిమాలో యాక్ట్ చేయడం చాలా ఆనందకరం. ఎందుకంటే వలస కూలీలు పడ కష్టాలు మనం చూసాం కరోనా టైంలోని.
చాలా, ఎందుకంటే ప్రజలు నడుస్తూ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతూ ట్రావెల్కి కానీ లేకపోతే ఫుడ్కి కానీ అన్నిటికి ఇబ్బంది పడుతూ దాని మీద ఒక మూవీ తీయాలని ఐడియా రావడం ఫస్ట్ దర్శకత్వం చేసిన వాళ్ళకైతే మటుకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ఈరోజు గాజువాక శాసనసభ్యులు నాగిరెడ్డి గారి తనయుడి చేతుల మీదుగా, దేవన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ రివ్యూ, ఈ వలస మూవీ రివ్యూ విడుదల చేయడం, మేము పోస్టర్ విడుదల చేయడం చాలా ఆనందకరం. అలాగే ఈ మూవీలో యాక్ట్ చేసిన ఎఫ్ఎం బాబాయ్ కానీ లేకపోతే మన తులసిరామ్ కానీ గాజువాక నియోజకవర్గం ప్రజలందరూ ఆశీస్సులు ఉండాలని. ఎందుకంటే ఇప్పుడు చూస్తాము ఎన్నో బ్రేక్ డాన్సులు. నమస్కారం. ముందుగా మేము నటించినటువంటి వలస కళాకారు ప్రొడక్షన్స్ అండ్ శ్రావ్య మూవీస్ నిర్మించినటువంటి వలస చిత్రానికి పోస్టర్ రిలీజ్ చేయడానికి ఒప్పుకున్నటువంటి మా దేవన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అయితే వలస అంటే ఏదో వలస కార్మికులు నడుచుకుంటూ వచ్చే బాధలో ఇతురుతెలు అని అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే పి సునీల్ కుమార్ రెడ్డి గారు ఏ సినిమా తీసినా అంతర్లీనంగా ఒక మోరల్ దాగి ఉంటుంది. కష్టాల్లో ఉండేటప్పుడు కులమతాలకు కానీ పేద గొప్ప అనే తేడా లేకుండా ఒకరికొకరు ఆప్యాయతలు అనురాగాలు పంచుకునే విధానాన్ని కుటుంబానికి అనువదించుకుంటే ఎంత చక్కగా సాగుతుంది అనే ఇతివృత్తంతో సాగినటువంటి ఈ వలస మేము పడ్డ కష్టం నిజంగా వలస కార్మికులు పడ్డారో లేదో మనకు తెలిసి పడ్డారు, కాదంటలేదు. కానీ ఒక వారంలోనే మేము సుమారు విజయవాడ నుండి విశాఖపట్నం నడిచేంత దూరం నడిచామండి. చాలా కష్టపడ్డాం. 7 రోజుల్లో తీసాం. ఈ వలస కార్మికులు ప్రయాణం సాగిన వెంటనే జూన్ జూలైలో ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. మంచి ఎండలు, సభవరం నడి రోడ్ల మీద, రైల్వే ట్రాక్స్ మీద చెప్పులు లేకుండా ఆ రాళ్ళ మధ్యని నడుస్తూ 22 మంది కళాకారులు, చిన్న పెద్ద తేడా లేకుండా 4 సంవత్సరాల వయసు నుండి 65 సంవత్సరాల వయసు వరకు ఉన్నటువంటి కళాకారులు అందరూ కూడా కష్టపడి పనిచేయడం. ఈ సినిమాను న్యూ టెక్నిక్తో తీశారు. ఎందుకంటే ఏదో స్టాండ్ బై కెమెరా ఒక దగ్గర పెట్టి క్లోజ్లో చేస్తున్నాం వెళ్ళండి అని కాదు. ఎంత దూరం అయితే 18 నిమిషాల పాటు, ఒకటే విషయం చెప్తానండి, 18 నిమిషాల పాటు కంటిన్యూగా సాగేటటువంటి సీను మాతో పాటు కెమెరామెన్ ఫాలో అవడమే తప్ప ఏమీ లేదు. ఈ 18 నిమిషాలు మేము నడవాలి. అవసరానికి ఎప్పుడు ఏ డైలాగ్ చెప్పాలో చెప్పాలి. ఒకవేళ ఎవరైనా మిస్ చేస్తే, తప్పు చెప్తే మళ్ళీ తిరిగి 18 నిమిషాలు మా ప్రయాణం సాగడం. ఇలా లెక్కెట్టుకుంటే మేము 400 కిలోమీటర్ల పైన నడిచామండి ఆ ఎండల్లో. సాయంత్రం అయ్యేసరికి కాళ్ళు బొప్పలు కట్టేవి. పాపం అందరికీ వేడి నీళ్ళు సప్లై చేస్తూ, మందులు సప్లై చేస్తూ, శానిటైజర్స్ ఒక పక్క, మరో పక్క కరోనా ప్రాబ్లం. ఎక్కడ పడితే అక్కడ భోజనాలు చేసేవాళ్ళు. సభవరంలో అప్పుడే విజృంభిస్తుంది. సభవరంలో 500-600 కేసులు రోజుకు తగులుతుండేవి. అటువంటి సమయంలో కూడా రోజు మాకు టెస్టులు చేసి, ఇది ఎవరికి జ్వరం వచ్చిందో, ఎవరికి ఏదో వచ్చిందో టెస్ట్ చేసుకుంటూ, మధ్యలో ఎండలకి మొహాలు తిరిగి పడిపోయిన వాళ్ళకి సేవలు చేసుకుంటూ చాలా కష్టాలు పడ్డాం. నిజంగా మా కష్టం అంతా కూడా సినిమా చూసిన తర్వాత డబ్బింగ్ చెప్పేటప్పుడు మొత్తం ఇలాంటి సినిమాల్లో చేయడం ఆ నటుడిగా మా అదృష్టంగా భావించి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. సో ఇప్పుడు మా కష్టం అంతా పడ్డాం. మా ఉద్దేశాన్ని మీ ముందు పెట్టబోతున్నాం. జనవరి 1వ తారీఖున థియేటర్లో రిలీజ్ కాబోతుంది. మరి మీరందరూ ఆదరించి మా 22 మంది కళాకారుల జీవితాలని మీరు ప్రోత్సహించిన వాళ్ళు అవుతారని కోరుకుంటూ, ప్లీజ్ థియేటర్లోనే సినిమా చూడండి, మమ్మల్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ.